సో చూసారు కదా ఈ వీడియోస్ మీరు. మన రోడ్డు మీదకి వెళ్తున్నాము అంటే మన తప్పు లేకున్నా కూడా చాలా సందర్భాల్లో మన తప్పు అని చెప్పేసేసి వేలు మన వైపు చూపించవాలని చెప్పేసి ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అండ్ దట్టు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో డ్రైవింగ్ లైసెన్స్లు అని చెప్పేసి కొనేసేసి రోడ్డు మీదకి ఎక్కువ వచ్చే వాళ్ళని చెప్పేసి వారి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది ప్రతి రోజు కూడా. సో దట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకంటే కూడా డ్రైవింగ్ రాని వాళ్ళ పర్సంటేజ్ అంటే దాదాపుగా 90% మనకు రోడ్డు మీద కనిపించే కార్స్ అవ్వచ్చు, లేకపోతే బైక్స్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని అవ్వచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కొన్న వాళ్ళే మనకు కనిపిస్తారు తప్ప నుంచి పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళైతే మనకు కనిపించడం చాలా తక్కువగా ఉంటదండి. మనం పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తున్నా కూడా ఇందాక మీరు చూసిన ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ లో చూసిన విధంగా మనం చాలా సార్లు మనం కొన్నిసార్లు అయితే జైలుకి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి అని చెప్పేసి అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర సరైన ఎవిడెన్స్ లేదనుకోండి, మన ముందు పడ్డప్పుడు లేదా వాళ్ళే మన వెహికల్ ఇచ్చేసిన లేదా సంథింగ్ రకరకాలుగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అని చెప్పి జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ రకరకాలుగా టార్చర్ అని చెప్పేసి అయితే అనుభవించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అండ్ దీనికోసం అని చెప్పేసి మన కారుకి ఒక థర్డ్ ఐ అంటే ఒక డాష్ కెమెరా అని చెప్పేసి అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, అది మనల్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దట్టు ఎవరు తప్పు ఉంది ఎవరు తప్పు లేదు అన్నది అయితే మనకి క్లియర్ గా ఒక ఎవిడెన్స్ అన్నది అయితే సాలిడ్ ఎవిడెన్స్ అని చెప్పేసి అయితే మన దగ్గర ఉంటది. అండ్ నెక్స్ట్ టైం దానికి సంబంధించిన ఏదైతే ఎవిడెన్స్ అనేది ఉందో ఆ రికార్డింగ్ మన దగ్గర ఉండడం వల్ల ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేదా కోర్టులో సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మీ దగ్గర ఒక ఎవిడెన్స్ అనేది ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు సేవ్ అవుతారు. అంటే ఆపోజిట్ లో వచ్చేసి మన కార్ని ఇచ్చేసి మనమే ఏదో చేసాం అన్నట్టు, లేదా మనం సింగిల్ గా వెళ్తూ ఉంటాం, నైట్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, అలాంటి పరిస్థితుల్లో మన మీదకి రకరకాలుగా డిఫరెంట్ టైప్స్ లో మనల్ని అటాక్ చేస్తూ అలాంటప్పుడు మన దగ్గర ఒక ఎవిడెన్స్ అనేది లేకపోతే వి కాంట్ డూ ఎనీథింగ్ అండి. సో దట్ వీటి కోసం అని చెప్పేసి అయితే మనకు ఖచ్చితంగా బెస్ట్ డాష్ కెమెరాస్ అని చెప్పేసి అయితే మన కార్ లో ఇన్స్టాల్ చేసుకోవడం అనేది అయితే ఖచ్చితంగా సజెస్టబుల్ అండి. నా దగ్గర తీసుకోవాలని చెప్పేసి చెప్పను. అండ్ మీరు ఎక్కడ పర్చేస్ చేసినా కూడా ఒక బెస్ట్ డాష్ కెమెరా అన్నది అయితే పర్చేస్ చేయండి. సో మన దగ్గర అయితే ఓవరాల్ గా 4 డాష్ కెమెరాస్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రంట్ డాష్ కెమెరా, ఫుల్ హెచ్డి అయితే మనకి ఇది రికార్డ్ అవుతుంది, వైఫై సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు షాకెట్ అని చెప్పేసి అయితే పెట్టుకోవడానికి ఉంటుంది. ఫ్యూజ్ బాక్స్ లో మనం దీని అయితే సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకు పార్కింగ్ మోడ్ కూడా ఉంటుందండి. మీరు కార్ పార్కింగ్ లో మోడ్ పెట్టేసినా కూడా కార్ అని చెప్పేసి అయితే ఇది డాష్ కెమెరా అని చెప్పేసి అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది. అండ్ లూప్ రికార్డింగ్ ఉంటుంది. ఇందులో మనకు అన్ని రకాల ఫీచర్స్ అని చెప్పేసి అయితే ఉంటాయి. ఓన్లీ ఫ్రంట్ మాత్రం ఫుల్ హెచ్డి అండి. దీని కాస్ట్ వచ్చేసి 2500 అండి. 2500కే ఫ్రంట్ డాష్ కెమెరా అనమాట. అండ్ ఇంకొకటి ఇది చూస్తున్నారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవి రెండు కూడా మనకు ఫుల్ హెచ్డీలో అయితే మనకు రికార్డ్ చేస్తుందండి. దీని యొక్క కాస్ట్ మనం చూసినట్టయితే కనుక 5450. ఇది మనకు యాప్ అయితే సపోర్ట్ చేయదు, కానీ ఇందులో మనకు స్క్రీన్ ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా మనం ఇందులో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. లూప్ రికార్డింగ్ ఉంటుంది, జీ సెన్సార్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకు ఫుల్ హెచ్డి తోటి అయితే మనకు రికార్డ్ చేయడం అని చెప్పి జరుగుతుందండి. అండ్ ఇంకొకటి మిర్రర్ డాష్ కెమెరా, ఇది మనకు టచ్ లో వస్తుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా రికార్డ్ చేస్తుంది. ఇది కూడా మనకు ఫుల్ హెచ్డి డాష్ కెమెరా డివిఆర్. అండ్ ప్లే బ్యాక్ చెక్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే దీనికి సంబంధించిన స్టేటస్ లైవ్ మనం చూసుకోవాలనుకున్నా కూడా ఇందులో మనం టచ్ స్క్రీన్ నుంచి అయితే మనం చూసుకోవచ్చు. మనకు అంటే లైవ్ లో అయితే మనం క్లియర్ గా కనిపిస్తుంటుంది. ఇది వచ్చేసి డైరెక్ట్ గా మన IRVM కి అయితే సెట్ అయిపోయి డాష్ కెమెరా ఉందా లేదా అని కూడా మనకు తెలియదు కాబట్టి ఎదుటి వ్యక్తికి తెలియకున్నంతగా ఇదైతే మనకు రికార్డ్ చేస్తూ ఉంటుందండి. అండ్ ఇంకోటి వచ్చేసి 4K డాష్ కెమెరా అండి. ఫ్రంట్ 4K అండ్ బ్యాక్ కూడా 4K. ఇది వచ్చేసి 64 GB వరకు అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. ఇవి ఇప్పుడు ఇక్కడ ఏదైతే 4 చెప్పానో ఇవి 4 కూడా మనకు 64 GB వరకు అయితే సపోర్ట్ చేస్తాయండి. అండ్ ఇందులో వచ్చేసేసి వైఫై సపోర్ట్ చేస్తుంది, జీ సెన్సార్ ఉంటుంది, లూప్ రికార్డింగ్ ఉంటుంది, నైట్ విజన్ కూడా ఉంటుందండి. నైట్ విజన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఎప్పుడైనా కార్ని కంప్లీట్ గా డార్క్ లో పార్క్ చేసినప్పుడు ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ గా రికార్డ్ చేయడం చెప్పి జరుగుతుంది. ఇన్ కేసు ఎవరైనా మన కారు సంబంధించిన ఏమైనా పార్ట్స్ చోరీ చేయడానికి ప్రయత్నించినా కూడా ఇందులో అయితే క్లియర్ విజిబిలిటీ, జీరో లైటింగ్ ఉన్నా కూడా క్లియర్ గా రికార్డ్ అవడం అని చెప్పేసి అయితే జరుగుతుంది అనమాట. ఇందులో మనకు నైట్ విజన్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఈ 4 డాష్ కెమెరాస్ లో మీరు ఏదో ఒక బెస్ట్ డాష్ కెమెరా అయితే చూస్ చేసుకొని మీరు ఒక కొత్తగా కార్ పర్చేస్ చేస్తున్నప్పుడు, మనం ఏదైతే ఒక మొబైల్ కొత్తగా పర్చేస్ చేసినప్పుడు దానికి ఒక గ్లాస్ కోసమే మనం
దాదాపుగా 500 నుంచి 1000 రూపాయలు అని చెప్పేసి, అంటే టెంపర్ గ్లాస్ కోసం అని చెప్పేసి మనం ఖర్చు పెడుతూ ఉంటాం. అలాంటిది మనల్ని ఎంతో రిస్క్ నుంచి అండ్ రకరకాలుగా సిచ్యువేషన్స్ నుంచి అయితే మనల్ని ప్రొటెక్ట్ చేసే ఈ డాష్ కెమెరాని అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అది మీరు నా దగ్గర పర్చేస్ చేయాలని చెప్పేసి చెప్పట్లేదు. ఇవి 4 కూడా మీకు 1 ఇయర్ వ్యారంటీతో అయితే వస్తాయండి. లైక్ పీస్ టు పీస్ అని చెప్పేసి ఉంటుంది. సో దట్ మీరు ఎక్కడైనా పర్చేస్ చేసినా కూడా ఒక బెస్ట్ డాష్ కెమెరా జీ సెన్సార్ ఉండే విధంగా చూసుకోండి. జీ సెన్సార్ అంటే ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక సడన్ బ్రేక్ ప్రెస్ చేసినా, లేకపోతే ఏదైనా స్పీడ్ బ్రేక్ జంప్ అయినా, లేకపోతే ఎవరైనా వచ్చేసి మిమ్మల్ని హిట్ చేసినా, లేకపోతే మీరు వెళ్ళేసి ఎవరైనా హిట్ చేసినా, ఆ సిచ్యువేషన్ అని చెప్పేసి ఫోటో తీసి సపరేట్ గా చేసేస్తుంది అండ్ దాన్ని సపరేట్ కాలంలో ఉంచేస్తుంది అనమాట. ఇవి నాలుగు కెమెరాలు కూడా వాటంతట అవే, లైక్ మనకు ఏది 64 GB ఫుల్ అయిన వెంటనే మీరు జస్ట్ ఇన్స్టాల్ చేసి వదిలేసుకోవడం మాత్రమే. ఆ తర్వాత వాటంతట అవే మనకు డేటా అన్నది కూడా ఎరేజ్ అవుతూ ఉంటుంది. అండ్ మీకు డేటా కావాలనుకున్నప్పుడు అయితే మేము డేటా ట్రాన్స్ఫర్ చేసుకొని మరి జస్ట్ దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, డేటా అయితే ఎరేజ్ అవుతూ ఉంటుందండి. జస్ట్ దాన్ని మనం ఇన్స్టాల్ చేసి వదిలేయడం మాత్రమే. అండ్ ఈజీ ఇన్స్టలేషన్ కూడా ఉంటుంది అండ్ మీ ఇన్స్టలేషన్ కూడా మీరే చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో ఒక బెస్ట్ డాష్ కెమెరా అనేది కనుక మీ కార్లో ఉంటే మిమ్మల్ని, మీ కార్ని, మీ ఫ్యామిలీని కూడా ఈ డాష్ కెమెరా ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డాష్ కెమెరా లేకుండా మనం బయటకు వెళ్తున్నామంటే అది చాలా రిస్క్ అని చెప్పేసి అయితే మీరు అర్థం చేసుకోండి. సో ఐ థింక్ మీకు ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. డాష్ కెమెరా యొక్క యూజ్ ఏంటి అండ్ డాష్ కెమెరా ఎందుకు ఇప్పుడు మన ఇండియాలో అవసరం అన్న దాని గురించి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ కి దారివ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.